Hi and welcome to my YouTube channel. Big Boss is night 13 with ఎలిమినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి మీరు చూస్తుంటారు కదా నామినేషన్ ప్రక్రియ ఎలా ఉన్నది వచ్చిన ప్రెమోస్ బట్టి. సో వైల్డ్ ఫైర్ అయింది నామినేషన్ ప్రక్రియ. 13th వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే జరిగిపోతుంది. సో నాకు తెలిసి ఒక రోహిణి తప్ప మిగతా అందరూ నామినేట్లోకి వచ్చేసారు. సో ఈ వీక్ అయితే చాలా టఫ్ ఫైట్ జరిగిపోతుంది. సో గేమ్ పరంగా 12 వీక్స్ నుంచి జరిగిన ప్రాసెస్ పరంగా చూస్తే మీరు చెప్పేది ఎవరు వెళ్ళిపోతారు హౌస్ నుంచి అనేది. విష్ణుప్రియ, పృథ్వీరాజు, పేర్న వీళ్ళ ముగ్గురులోంచి ఎవరో ఒక డ్యాన్సర్కి వెళ్తే హౌస్ నుంచి వెళ్ళిపోతారు. ఈ ఇప్పుడు జరిగిన ప్రాసెస్లో అసలు పేర్న చేసిన పనికి పాపం గౌతమ్ కాలు మొక్కుతా వదిలేయన్నాడు. అంత ఈ రేటుకి తెప్పించేసింది. నాకైతే అదైతే అప్పదం వింటుంటే నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకు గౌతమ్ని ఇంతగా టార్గెట్ చేసుకున్నారో అనిపిస్తుంది. పృథ్వీరాజు కానీ, నిఖిల్ కానీ, పేర్న కానీ, విష్ణుప్రియ కానీ వీళ్ళందరూ గ్రూప్ అట్లే ఉంది. నేను ఒక మెంబర్ వెళ్ళిపోయారు కానీ గ్రూప్ ఇంకా మిగతా అట్లా ఉన్నారు. సో వాళ్ళు కూడా వెళ్ళిపోతాయి కానీ ఇంకేం ముందు 2 వీక్స్ ఉంటే అయిపోతుంది ఆట తీరు మొత్తము. సో ఫైనల్ అయిపోతారు. ఈ వీక్ అయితే చాలా ఓటింగ్ పరంగా చూస్తే నాకు తెలిసి మ్యాక్సిమం విష్ణుప్రియ లేదా పృథ్వీరాజ్ వీళ్ళిద్దరిలో ఎవరొకరు హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు అయితే 99% ఉన్నాయి. గత వీక్స్లో ఆట పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా అట్లే ఉంది. సో ఈ ప్రెమోలో అయితే ఎలా ఉంది మీకు అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో దీంట్లో ప్రక్రియ అయితే గౌతమ్ వర్సెస్ పృథ్వీరాజు వర్సెస్ గౌతమ్, తర్వాత గౌతమ్ వర్సెస్ పేర్న వర్సెస్ గౌతమ్, నిఖిల్ వర్సెస్ గౌతమ్ వర్సెస్ నిఖిల్. అందరు 4 కలిపి గౌతమ్ని నామినేట్ చేయడం అయితే చాలా వరస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతగా చేయాల్సిన అవసరం ఏముందని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి ఇదే ఓవరాల్ రివ్యూ ప్రెమోస్ బట్టి. సో మొత్తం వీడియో రేపు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.